నాన్నని సిటీ తీసుకెళ్లి చూసుకుందాం అనుకుంటున్నాం. ఇట్స్ రియలీ నైస్. కానీ వాళ్ళకి అమ్మా నాన్నలతో సమానమైన అన్న వదుల దగ్గర నుంచి పెట్టేస్తున్నాం. వాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు వారానికి ఒకసారి శనాధారాలు వచ్చి చూడొచ్చు. రాత్రి వాళ్ళు బస్సు ఎక్కితే పొద్దున్న దిగేంత దూరం. కానీ వాళ్ళు నీతో పాటు వచ్చేస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతికి కూడా రాలేనంత దూరం పెరుగుతుంది. అన్నదమ్ములు ఇద్దరు 40 ఏళ్ళగా కలిసి ఉన్నారు. 40 years ఈజ్ రియలీ సంథింగ్. మనం చూస్తూనే ఉండాలి కానీ ఇంకా 40 ఏళ్ళు కలిసి ఉంటారు. చూస్తున్నాం బాస్, బాగుంటుంది. మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నాను ఏమనుకోపాకండి సార్. మొన్న 4 రోజులు ఇక్కడే భోంచేశాను. మీ అందరు నవ్వుతా ఉంటే బాగుంటుంది. పెద్ద పంటకి 3 రోజులు ముందే వచ్చారా? అలాగే అమ్మా. అందరం చక్కగా ఇక్కడే చేసుకుందాం ఏంటి? తప్పకుండా వస్తానులే. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. నాకు తెలుసు మావయ్య, నువ్వు జమ్ము. ఓకేనా? ఓకే కన్ఫర్మ్. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? ఎందుకు కాదు, ఇటు చూడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను చెప్పేది నీకు. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా నన్నే వస్తారా? ఎందుకు కదా రే మాత్రపడి. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? నన్ను కాదా? నన్ను కాదంట మావయ్య. చేతి రాజా చెప్పా ఇక్కడ నుంచో. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా వస్తారా? బాబు నువ్వు వెళ్లేదాకా తోటకి వెళ్తానే ఉంటది, తోడుగా వెళ్ళు. సుమతక్క బాగున్నావా? బాగున్నాను చారు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. కోర్స్ అంతా అయిపోయిందా? అయిపోయింది. నమస్తే బాబు. నమస్కారం. కూరగాయలు కొత్త రకంగా పండించే టెక్నిక్ నేర్చుకున్నాను, ట్రై చేద్దాం. గోరింటాకు కావాలి సుమతక్క. బాగా ఎర్రగా పండాలి, బాగా ఎర్రటి మొగుడొచ్చేలా పండాలి. మొత్తం కోసేసుకోచారు. ఎలాగో మొక్కలన్నీ తీసేస్తున్నావు. రేపు ఊరొదిలి పట్నం వెళ్ళిపోతున్నావు. అదేంటక్క సడన్ గా? నిన్నే ఊర్లోకి మినిస్టర్ వచ్చాడంట. ఈ పొలమంతా కావాలంట. కుదరదని ఎంత బతిలాడుకున్నా వినలేదు. మామయ్యని కొట్టారు కూడా. రేపు పొద్దున్నే వచ్చి ఎంతో కంతిచ్చి కాగితాల మీద సంతకాలు పెట్టించుకెళ్తామన్నారు. అందుకే పట్నం వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నాం. నీకేం కావాలంటే తీసుకెళ్ళమ్మా. త్వరగా సంతకం పెడితే వెళ్ళిపోతాం. చనిపోయిన వాళ్ళ ఆయన మీతో పాటు ఇక్కడే పుట్టి పెరుగుంటాడు. మీకు కూడా బాగా పరిచయం ఉండి ఉంటుంది. అలాంటోడు ఊరు వదిలేసి ఎక్కడికో బార్డర్కి వెళ్ళి మన కోసం యుద్ధంలో చనిపోయాడు. అయ్యో పాపం ఉంటే తప్ప మనం వీళ్ళ కోసం ఏం చేయలేం. అయినా సరే ఎవరిని సాయం అడగకుండా వచ్చిన డబ్బులతో పొలం కొనుక్కొని కూరగాయలు అమ్ముకొని బతుకుతుంటే ఎవడో గన్నయ్య పొలం అడిగాడని పేపర్లు పట్టుకుని వచ్చేటి వింటరా? ఎలాంటి త్వరగా సంతకం పెడితే వెళ్ళిపోతాం. పిల్లల్ని లోపల తీసుకెళ్ళండి. కొత్తగా వచ్చిన నాకేళ్ల గురించి చెప్తుంటే గొంతు తడబడుతుంది. ఏళ్ల తరబడి చూస్తున్నారు, కొంచెం కూడా పాపం అనిపించట్లేదురా? నేను ఇక్కడే ఉంటాను, పొలం ఇక్కడే ఉంటది. పేపర్ నా చూసుకోవచ్చు. వీడియో ఉన్నాడా లేదా డౌట్. అస్సలు కదలట్లేదు. ముందు ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించండి. ఎవడు ఈ ఊర్లో మన వాళ్ళను కొట్టే ధైర్యం ఎవరికుందిరా? ఊర్లోకి ఒకటి వచ్చాడు. ఊరిని దత్తత తీసుకునేదో చేస్తున్నాడు. ఊర్లో నువ్వు చూసిన మార్పు వాడు చేసిందే. డబ్బు ఎక్కువైనా పిచ్చోడనుకున్నాను.
మనకెదురొచ్చే మొనగాడు అనుకోలేదు. బుద్ధుందా నీకు? ఎవడో కొత్తోడొచ్చి ఊళ్ళో సెటిల్ అయి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? ఎక్కడుంటాడు వాడు? వెంటనే మామిడి తోటకు తీసుకురండి. వాడి సంగతి చూడాలి నేను. బాబు, నీకోసం శశి వచ్చి వెళ్ళాడు బాబు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళ మామిడి తోటకు రమ్మని చెప్పాడు. మీరు వస్తేనే పంపిస్తానని చారుని కూడా తీసుకెళ్లిపోయాడు బాబు. పిల్లదే ఉందిలేరా, మనం వెళ్లి బతిమాలి కాళ్ళమే పడితే 2 కొట్టు 2 తిట్టు దాన్ని ఎలాగైనా వదిలిపెడతాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళటం మాత్రం చాలా ప్రమాదం బాబు. దయచేసి అన్నీ సర్దుకుని నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపో. వీడే ప్రపంచం చాలా చిన్నది. మొత్తం ఒక చోటే చేరాం. ఎలా ఉన్నారు? అయినా నాతో మాట్లాడాలంటే తనెందుకు తీసుకురావటం? ఓ మాట చెప్తే నేనే వచ్చాను కదా. నువ్వు బయలుదేర్చారు, నేను కాసేపు మాట్లాడి వచ్చేస్తాను. ఉండని, ఇక్కడ జరిగేదంతా చూడని. పైగా ఊళ్ళోకి వెళ్ళి చెప్పాలిగా. అయితే కాసేపు ఉండిచారు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. వచ్చి మాట్లాడి వెళ్లిపోవడానికి ఇది ఢిల్లీ అనుకున్నావరా? దేవరకోట. దేవరకోటలో మామిడి తోట. ఇక్కడికి రావడమే కాని వెళ్ళడం ఉండదు. అదే ఊరినేదో దత్తత తీసుకుని డబ్బులు తగిలేసుకుంటున్నావుంటగా. పోనీ నీ పిచ్చితో ఏదో చేసుకుంటున్నావు. మా జోలికెందుకురా? ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారనుకున్నారా? ఇక్కడ జరగాల్సిన మంచితో పాటు ఇక్కడ జరిగే చెడుని కూడా దత్తత తీసుకున్నా. వీడిని వాడిని 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 వీళ్ళందరినీ, నిన్ను, నీ తమ్ముడిని మొత్తాన్ని దత్తత తీసుకున్నా. సో పొలాల్ని లాక్కొనివ్వనంటావు? అయినా నేను వచ్చింది ఇప్పుడు దాకా మీరు లాక్కున్న వాటి గురించి మాట్లాడదామని. చీటీ రాసుకొచ్చా, 1-2 మర్చిపోతానని. జిల్లాలో 43 జెడ్పీ హైస్కూల్ మరమ్మతుల నిధులు మింగేశారు, ఇచ్చేయాలి. 72 జెడ్పీ రోడ్లు శాంక్షన్ అయితే అన్ని మింగేశారు, ఇచ్చేయాలి. 350 కోట్ల కరువు నిధులు పంపితే మొత్తం మింగేశారు, ఇచ్చేయాలి. కొన్నేళ్ల క్రితం డైరీలో కాల్ చేసిన 30 మందితో పాటు మీకు అడ్డొచ్చిన 23 మందిని చంపేశారు. మనిషి అన్నోడు చేస్తాడ్రా? వాళ్ళ కుటుంబాలు మొత్తం మీరే ఆదుకోవాలి. ఆఖరికి 11 ఊళ్ళ పొలాలకి నీళ్లు వెళ్లే వ్యవసాయం చెరువు కూడా మింగేశారు. చెరువుని మింగేటి ఏంట్రా? మొత్తం చూసుకుని అన్ని ఇచ్చేయాలి. ఇయ్యకపోతే చంపేద్దాం అనుకుంటున్నా. ఇచ్చేయాలి.
తిరిగిచ్చేయాలి. ఢిల్లీ కాబట్టి 4 మాటలు చెప్పొచ్చాను. దేవరకోట, పైగా మారుమూల మామిడి తోట, లేపేస్తే అడిగే దిక్కు దివానం కూడా ఉండవు. ఆచారు ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చేయాలి, లేకపోతే లావు అయిపోతారు. ఒకడిని చంపకుండా నిన్నాపి తప్పు చేశాను. ఢిల్లీ వచ్చి నీ విషయంలో నన్నే బెదిరించెళ్ళాడు. వాడిని నీకు అప్పచెప్పకుండా తప్పు చేశాను. ఇప్పుడు వాడు ఇక్కడే ఉన్నాడు. ఏం చేయలేకపోయావు. వాడిని నీ కసి తీరా, మా కసి తీరా, ముక్కలు ముక్కలుగా నరికే. వాడు నాకు ముందే దొరికాడు నాన్న. 2 ఆర్టీఐ మనుషుల్ని వేసేమని చెప్పాడు బాబాయ్. అక్కడ వాడు కూడా కనిపించాడు. నన్ను కూడా కొట్టి వాళ్ళని సేవ్ చేసి వెళ్ళిపోయాడు. ఒక రకంగా మీ మినిస్టర్ పదవి పోవడానికి కూడా కారణం వాడే. 1000 కోట్ల ఆస్తున్న రవికాంత్ కొడుకు వాడు. రవికాంత్ కొడుక రోజు రోజుకి వాడిని చూస్తుంటే భయం వేస్తుందన్నా. సాయంత్రం వాడు చెరువు దగ్గరికి వెళ్తున్నాడంట. ఈ ఫ్యాక్టరీకి వచ్చే చెరువు నీళ్ళని ఆపేసి పొలాలకు పంపిస్తున్నాడంట. హలో, ఎలా ఉన్నావు రవి? ఎవరు? వెంకటరత్నం. ఈ ఊరి నుంచి వెళ్లిపోయి చాలా పెద్దవాడివైపోయావు. ఒక రకంగా ఇది మా వల్లేనని చాలా సంతోషపడుతుంటాం. అంత సంపాదించి నీ కొడుకును మళ్ళీ ఊరికి పంపించావేంటి రవి? నువ్వే డేంజర్ అనుకున్నాం, కానీ వాడు నీకంటే డేంజర్ లా ఉన్నాడు. నేను ఈ ఊరి నుంచి పంపిస్తే సరిపోయింది. వాడిని మాత్రం ఈ లోకం నుంచి పంపేయాలి. వచ్చి వాడి బాడీని తీసుకెళ్ళు. వెంకటరత్నం, వెంకటరత్నం,